హలో అండి. అసలు కెమెరామ్యాన్ లేని ఫోటో స్టూడియో మీరు ఎప్పుడైనా చూసారా? అయితే వీడియో చూడండి. ఇక్కడ మనకి కావాల్సినన్ని క్లోత్స్ ఉంటాయి, మ్యాచింగ్ షూస్ ఉంటాయి, మ్యాచింగ్ ఆర్నమెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అలాగే ఫోటో స్టూడియోలో ఉండే లైట్స్, సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ అసలు లోపల మనుషులే ఉండరు. ఇక్కడ మనకి మనమే కెమెరామ్యాన్స్. ఇక్కడ మన పిల్లలకి కావాల్సిన క్లోత్స్ వాడుకోవచ్చు, కావాల్సినట్లు యాక్సెస్ అన్నీ వాడుకోవచ్చు. మనల్ని ఇక్కడ క్వెషన్ చేసేవాళ్ళు కూడా లేరు. మనం ఎంతసేపైనా ఉండొచ్చు. ఇక్కడ 1 ఇయర్ కిడ్ నుండి 10 ఇయర్స్ కిడ్స్ వేసుకునే వరకు అన్ని సైజెస్ క్లోత్స్ ఉన్నాయి. టాయ్స్ కూడా ఉన్నాయి. ఈ ఫ్రీ ఫోటో స్టూడియో జపాన్లో ఉంది. జపాన్లో కూడా ఎక్కడంటే కిడ్స్ ఆడుకునే ప్లే ఏరియా అన్నమాట. ఓన్లీ ఇక్కడ మాత్రమే కాదండి. జపాన్లో కొన్ని పెద్ద పెద్ద ప్లేసెస్ ఉంటాయి కదా, కిడ్స్ ఆడుకునే ప్లే ఏరియాస్. సో మ్యాక్సిమం అన్నిట్లో ఈ ఫెసిలిటీ ఉంటుంది. ఇక్కడ కూడా మన ఇండియాలో లాగానే గంటకింత మనీ చొప్పున పే చేయాలి. ఇక్కడ చిన్నపిల్లలు మాత్రమే కాదండి, పెద్దవారు కూడా వారు పెద్దవారు మన సంగతే మర్చిపోయి చాలా బాగా ఆడుకుంటారు. ఇక్కడ చూసారా మసాజ్ చైర్స్ ఉన్నాయి. నేను మాత్రం మ్యాక్సిమం ఈ ప్లేస్కి వస్తే ఈ మసాజ్ చైర్లోనే ఉంటాను, ఇంకెటు వెళ్ళను. ఇక్కడికి మేము వచ్చాక మినిమం 2-3 అవర్స్ తర్వాత ఇంటికి వెళ్తామండి. అంత ఇష్టం ఈ ప్లేస్ అంటే మాకు. మెయిన్ మా అదర్కి అయితే ఈ ప్లేస్ చాలా ఇష్టము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఫుడ్ తినే ప్లేస్ అన్నమాట. మన స్నాక్స్ తెచ్చుకోవచ్చు, లేకపోతే జ్యూస్ ఏమైనా తెచ్చుకొని ఇక్కడ తాగొచ్చు. ఇక్కడి ప్రజలు మ్యాక్సిమం ఫుడ్ తినేది కింద కూర్చొని అండి. అందుకే సెటప్ అంతా ఇలా కిందకే హైట్ తక్కువ పెట్టారు. నాకైతే ఈ రాజకుమారి డ్రెస్ చాలా నచ్చిందండి. అందుకే మా అదర్కి ఇదే డ్రెస్ వేసాము. మా వాడికి కూడా ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది. మా అదర్‌ని ఇక కూర్చోబెట్టి ఫోటోస్ ఇస్తానికి చాలా ట్రై చేసాము. కానీ మాకు ఇక్కడ ఫోటోస్‌కి అసలు పోజే ఇవ్వలేదు. అందుకే నార్మల్‌గా వీడియో రికార్డ్ చేసేసాము. సో ఇక్కడితో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.